దేశ విదేశాల్లో ఇతర రాష్ట్రాల్లో కూడా చాలా ఘనంగా బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు జరుగుతూ ఉన్నాయి. మనము ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నాము. మనతో పాటు ఎట్లా చూస్తారు ఈ జయంతి సందర్భాలను? ఎట్లా చూస్తారు? ఏమనిపిస్తుంది దేశవ్యాప్తంగా? నేను ఒక దండోరా కళామండలి ఒక జాతీయ అధ్యక్షునిగా 30 సంవత్సరాలుగా కృష్ణమాదిగ నాయకత్వంలో పనిచేస్తున్నాను. నేను మహనీయుల ఆశయాలను ఈ జెండా మోసుకొని ప్రతి పల్లె ప్రతి గడప తిరిగి మరి ఈరోజు కూడా ఎన్నో కార్యక్రమాలు చూసుకొని ఇక్కడ రావడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమం చూస్తూ ఉంటే నేను ఒకటి మీ ముందు నేను చెప్పదలుచుకున్నాను. ఏదైతే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ పేరు చెప్పి ఎలక్షన్ కోడ్ చెప్పి దీన్ని నిర్వహణ చేస్తాడని నేను భావిస్తూ ఉన్నా. ఒకనాడు అంబేద్కర్ జయంతి ఎప్పుడు జరుగుతుందా అని చెప్పి ఎదురుసే ప్రజలు ఈరోజు ఆ కమిటీలు లేవు, ఆ ప్రాధాన్యత లేదు, ఎవరికి వారుగా చేసి విభజించి పాలించే రకమే జరుగుతూ ఉంది. కాబట్టి ఇదైతే నేను కొద్దిగా బాధకరంగానే చూస్తూ ఉన్నాను. ఎట్లా చూస్తారు? ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణను అమలు చేస్తూ ఉంది. నేటి నుంచి వర్గీకరణ మీద మీ కామెంట్ ఏంది? ఒక కళాకారుడు వర్గీకరణగా విషయంలోకి వస్తే నేను 30 సంవత్సరాలు అదే చెప్తున్నాను. వర్గీకరణ అంశం మీద నిజంగా న్యాయం జరగాలనుకుంటే రావాల్సిన వాట జరిగి వచ్చేట్టు సంతోషపడే ఉన్నాం. అయినా కూడా సుప్రీంకోర్టు ఆర్డర్ను మరి అమలు చేసినందుకు సరే ఈరోజు ఆ 9% ఇచ్చినా ఎంత ఇచ్చినా కానీ సంతోషపడుతూ ఉన్నాం. ఆ మిగతా దాని గురించి ఆలోచిస్తామని చెప్తా ఉన్నాం. ఇచ్చిన మాట అయితే నిలబెట్టుకున్నట్టుగా అనిపించింది. ఆట పాటతో ఏమన్నా కొంత తప్పకుండా మరి ఈ డప్పు ఈ సంఖ్యను వేసుకొని పల్లె తిరిగినాం. ఏదైతే మీరు అడిగారు, చాలా మంచి క్వశ్చన్ అడిగారు. నా పాట ద్వారా మీ అందరికీ ఒకటి చెప్తా ఉన్నా. మహనీయులను నేను స్మరిస్తా. కళ కోసం కాదు, కళ ప్రజల కోసం అని చెప్పి, కళ కోసం కాదు, కళ ప్రజల కోసం అని చెప్పి నా ఆట పాట ఈ గోసి గొంగడి మహనీయుల ఆశయాలను ముందుకు తెలుసు చెప్తూ జై బోలో మన మహనీయులకు జై బోలో మన అమరులందరికీ జై బోలో మన గద్దరన్నకు జై బోలో మన మహనీయులకు జై బోలో మన అంబేద్కర్కు మన జగజీవన్కు మన అంబేద్కర్కు జై బోలో మన కాంచీరాముకు జై బోలో మన కాంచీరాముకు జై బోలో మన కాంచీరాముకు మన కుమరం భీముకు మన దొడ్డి కొమురయ్యకు మన ఆయిలమ్మకు జై బోలో మన అమర వీరులకు జై బోలో మన అమరులందరికీ మన అమర వీరులకు మన అంబేద్కర్కు కొనసాగిస్తాం మహనీయుల ఆశయాలను. సో ఎన్వై అశోకన్ అంటే అద్భుతమైనటువంటి గానాలు ఉంటాయి, ప్రజలను ఎంతో చైతన్యపరచారు. సో ఇప్పుడు నిజంగా అంబేద్కర్ కనుక ఇప్పుడు అంబేద్కర్ భావాజాలు ఇప్పుడున్నటువంటి జనరేషన్ వాళ్ళకి నిజంగా వాళ్ళ మైండ్లోకి పోతున్నాయి అనుకోవచ్చా? ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ లేకపోతే రాజ్యాంగం లేదు, రాజ్యాంగం లేకపోతే హక్కులు లేవు, విధులు లేవు. ఈ రకంగా మహిళలు కూడా ఇవాళ ఉద్యోగాల్లో ఉండేటోళ్ళు కాదు, బడుగు బలహీన వర్గాలు ఈ స్థాయికి వచ్చేటోళ్ళు కాదు. సో అటువంటి అంబేద్కర్ భావాజాలంతా కూడా ఈ తరం పిల్లలు పాటిస్తున్నారు అనిపిస్తున్నారు. మీ అందరికి ఒక మాట చెప్తా ఉంటాను. గతంలో అంబేద్కర్ జయంతి జరగాలంటే ఎక్కడొక గ్రామాన్ని ఎక్కడో పోయి చూసేవాళ్ళం.
ఎక్కడో స్టేట్ ప్రకారం జరగాలంటే ఇదంతా ఒక వాతావరణం లక్షలాది మందితో నిండిపోయింది. ఇలా పల్లెను ఒక గ్రామానికి అంబేద్కర్ ఆదర్శం తీసుకున్నారు. ఖచ్చితంగా అంబేద్కర్ స్ఫూర్తి ప్రజలకు పోతుంది. అంబేద్కర్ రాసిన ఏదైతే రిజర్వేషన్లు ఉన్నాయో ఈరోజు మన ప్రభుత్వం చెప్పింది, ఈ రోజు నుంచే నేను అమలు చేస్తున్నానని చెప్పాడు. ఖచ్చితంగా ప్రజలకు వెళ్తుంది. మా నాయకుడు ఉన్నాడు గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ అన్న గారు. ఎక్కడ తగ్గే పరిస్థితి ఎక్కడేం జరిగినా మాత్రం అంబేద్కర్ ఆశయాలు మాత్రం ప్రజల్లో పడుతుంది. చివరగా మీ నాలుక మీ ఎండిపోతుంది, పొద్దు నుంచి ఎన్నో ప్రోగ్రామ్ చేశారు. ఒక్క పాట మీకు ఇష్టమైన పాట మా తొలి వెలుగు ప్రేక్షకుల కోసం. అందుకో దండాలు బాబా అంబేద్కర్, అంబరాన ఉన్నట్టి సుక్కలు గురువంగో, ముందుగా నిన్ను దలచి పాటలు పాడేము, చీకటి మా బ్రతుకుల్లో సుక్కలు గురువంగో. అందుకో దండాలు బాబా అంబేద్కర్, అందుకో దండాలు బాబా అంబేద్కర్, అంబరాన ఉన్నట్టి సుక్కలు గురువంగో. ముందుగా నిన్ను దలచి పాటలు పాడేము, చీకటి మా బతుకుల్లో సుక్కలు గురువంగో. అందుకో దండాలు బాబా అంబేద్కర్, అందుకో దండాలు బాబా అంబేద్కర్, అంబరాన ఉన్నట్టి సుక్కలు గురువంగో. ముందుగా నిన్ను దలచి పాటలు పాడేము, చీకటి మా బ్రతుకుల్లో సుక్కలు గురువంగో. నీ తల్లి నీ తల్లి నీ తల్లి నీ తల్లి అయి నీ తండ్రి నీ తండ్రి నీ ఊరు నీ ఊరు నీ జిల్లా నీ జిల్లా. చల్ ఏప్రిల్ 14 పుట్టిన రోజంట, ఈ దళిత జాతి ప్రజలకంత పండుగ రోజంట. అందుకో దండాలు బాబా అంబేద్కర్, అంబరాన ఉన్నట్టి సుక్కలు గురువంగో. ముందుగా నిన్ను దలచి పాటలు పాడేము, చీకటి మా బ్రతుకుల్లో సుక్కలు గురువంగో. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీలాంటి వాళ్ళు నిస్వార్థంగా ఏం ఆశించకుండా అంబేద్కర్ గురించి ఇటువంటి పాటలు పాడుతూ ఉంటే ఇంకా నిజంగా అంబేద్కర్ భావజాలు జనాల్లోకి వెళ్తాయి అనుకుంటున్నాం. ఎండ కొడతా ఉంది, ఇప్పటికి ఎన్నో ప్రోగ్రామ్స్ ఇచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద దేశ విదేశాలను కూడా అంబేద్కర్కు సంబంధించిన అభిమానులు జయంతి వేడుకల్లో ఎంతో అంగరంగ వైభవంగా ఆయన వేడుకలు చేస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవాళ ట్యాంక్ బండ్ మీద కావచ్చు, ఇతర జిల్లాల్లో మండలాల్లో గ్రామాల్లో కూడా అంబేద్కర్ విగ్రహాన్ని పెయింటింగ్ వేసి ఆయనకు ఒక దేవుళ్ళ లెక్క భావిస్తూ ఇలా ఆయనకు దండేసి దండం పెట్టి నివాళులర్పిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.